ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. 2 నెలల క్రితము నెల్లూరు పట్టణంలోని అయ్యప్ప గుడి సెంటర్లో ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేయబడ్డ కేసును పోలీసులు తప్పుత్రోవ పట్టిస్తున్నారని, అసలు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఎంఆర్పీఎస్ నాయకులు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ను కలిసి వినతి పత్రం ద్వారా అందజేశారు. అనంతరము వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ హత్యకు గురి అయిన గొల్లపల్లి చిన్నయ్య, కలువాయికి చెందిన రిటైర్డ్ డాక్టర్ సత్తెనపల్లి ఓబులరాజు, వారి కుటుంబం చిన్నయ్య కుటుంబములతో చాలా సన్నిహితంగా ఉండేవారని, ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, కానీ మృతుడు చిన్నయ్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఓబులరాజు చెప్పడము మాకు వారి కుటుంబంపైనే అనుమానం ఉందని తెలిపారు. ముద్దాయి టీచర్ సరస్వతి వెంకటేశ్వర్లను అరెస్టు చేసినప్పటికీ ఆయన పాత్రతో పాటు అసలు సూత్రధారుడు డాక్టర్ కుటుంబమేనని, పోలీసులు ఈ కేసును తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఆపై అధికారులు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు మాదిగ, కొలివెల ఎలిషా కుమార్ మాదిగ, అంబేద్కర్ మాదిగ, నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మందా వెంకటేశ్వరరావు మాదిగ, ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్. నెల్లూరు జిల్లాలో గొల్లపల్లి చిన్నయ్య మాదిగ హత్య జరిగి 2 నెలలు కావస్తున్న ఆ కేసు పైన ఇంతవరకు పురోగతి లేకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేని కేసుల్ని ఛేదిస్తూ మరి వాళ్ళకి శిక్షలు వేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో టెక్నాలజీ వచ్చింది, నార్కో టెస్టులని అయ్యని చాలా టెక్నాలజీ వచ్చింది. ఎలాంటి ఆధారాలు లేని కేసులు కూడా ఛేదించి పోలీసులు చాకచక్యంగా ఛేదించి దోషుల్ని గుర్తించడం, వాళ్ళకి శిక్షలు వేయటం జరుగుతూ ఉంది. చిన్నయ్య ఒక మాది కావటం వల్లే ఇంతవరకు 2 నెలలు అవుతున్నా కానీ ఫలానా దోషులని కానీ వాళ్ళని పట్టుకోవడం, గుర్తించడం కానీ వాళ్ళని శిక్షించడం కానీ ఇంతవరకు పోలీసులు చేయకపోవటం, దీని పట్ల మాదిగల ప్రాణాలంటే, దళిత గిరిజన ప్రాణాలంటే ఈ పోలీసులకి లెక్కలేదన్నది అర్థం అవుతా ఉంది. మరి తక్షణమే, ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది, తక్షణమే ఆ దోషులను గుర్తించాలి, వాళ్ళని శిక్షించాలి. అట్లానే మరి చిన్నయ్య చనిపోవటం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడింది, పిల్లలు, భార్య, తండ్రి. మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇంకా తాత్సారం చేస్తే ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరించి పోలీసు మీద, ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెసేజ్ పెడితే ఏం చేయాలి? ఇప్పటికే 2 నెలల పాటు జాప్యం జరిగింది. కుటుంబ సభ్యుల ఆందోళన, ఎంఆర్పిఎస్ లో ఆందోళన, సమాజంలో మరి ఒక యువకుడిని హత్య చేస్తే సరైనటువంటి విధి విధానం లేదు. పోలీసులు విచారించలేదా? డాక్టర్ గారి కుటుంబాన్ని సమగ్ర విచారణ చేయటంలో పోలీసులు వైఫల్యం ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటున్నామంటే 1-2 రోజులు మాత్రమే వాళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళ మీద సరైనటువంటి విధానం లేదు. వాళ్లకు పొలిటికల్ సపోర్ట్ ఉన్నది, వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ ఉన్నది, వాళ్లకు డిపార్ట్మెంట్ లో కూడా సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కేసు విచారిస్తున్న సిఐ గారి పేరు, ఆ కేసు విచారిస్తున్నటువంటి ఐఓ గారుగా 4th టౌన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన రోసయ్య గారు ఐఓగా ఉన్నారు. మరి ఆ కేసులో మరి డాక్టర్ గారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి 2 పోలీసుల పాత్ర ఖచ్చితంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అదే రోజు, హత్య జరిగిన రోజు మా యొక్క సోదరుని యొక్క ఫోన్తోనే డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్కు ఫోన్ చేసి తక్షణం నువ్వు మన బంధువైన పలానా సిఐతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అది మేము కల్లారా మా చెల్లితోనే మాట్లాడాడు. అంటే ఆ సిఐ గారు టౌన్లో విధులు నిర్వహిస్తున్నారు, ఆయనకి డిపార్ట్మెంట్లో సహకారం ఉంది. ఇవన్నిటి విషయాల మీద మేము ఈరోజు కలిసి వినతి పత్రం ఇచ్చి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమంలోనే మేము ముందుకు పోతున్నాం. మరి ఏది ఏమైనా చిన్నయ్య కుటుంబానికి న్యాయం జరగాలి, అసలైన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి, కేసును విచారించదే తప్పుదోవ పట్టించి కేసు నీరుగార్చినటువంటి పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం. మా ఆయన చిన్నయ్య, మాది సర్వరాబాదు.
మా ఆయన బాగానే వస్తుండిండు పాతుండిండు కానీ ఇంటికి ఏదైనా ఫోన్ చేసినా గానీ వస్తాను ఉదయాన్నే వస్తానని చెప్పిండు. ఉదయాన్నే వస్తాను, నేను ఇప్పుడు నైట్ కదా రాలేనని చెప్పిండు. బాగానే మాట్లాడిండు, నవ్వుతానే మాట్లాడిండు. నేను మాట్లాడేటప్పుడు డాక్టర్ ఫోన్ చేస్తుండు 10 నిమిషాలు ఆగు చేస్తాను, నువ్వు చెయ్యొద్దు అని అనిండు. మళ్ళీ 5:30 కట్ చేసి నేను మధ్యాహ్నం లోపల వచ్చేస్తాను, డాక్టర్ కి కొన్ని విషయాలు చెప్పిండు కదా ఆయన, అవి కూడా మనము చేసుకోవాలి కదా అని మాట్లాడేవాడు. ఏది మాట్లాడినా డాక్టర్ సంబంధించిందే, డాక్టర్ అమ్మకు సంబంధించే మాట్లాడేవాడు. డాక్టర్ ఓబుల్ రాజు డాక్టర్ ఆమెతోనే బాగా మాట్లాడు. నైట్ 1 గంటకు మాట్లాడినా మాట్లాడుతాడు, 2 గంటలకు మాట్లాడినా మాట్లాడుతాడు. మనం ఏదన్నా అడిగితే మమ్మీ డాడీ అన్న ఇదిలోనే మాట్లాడేవాడు. చనిపోతాడన్న 20 రోజులు కూడా మా దగ్గరకు వచ్చి చిన్న పిల్లలు వచ్చిండు, నీ పిల్లలు అమ్మడి పిల్లల్లాగా ఉంటారు, ముద్దుగా ఉంటారు అని కూడా పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకొని కూడా మాట్లాడిండు. ఆ లోపల అంతా చేసేసిండు. వాళ్ళకి తెలియకుండా ఏది జరగదు. ఆ ఇంటి పునాది కాడి నుంచి మొత్తం మా ఆయనే కట్టించిండు, మా చిన్నయ్య కట్టించిండు. కనీసం ఇంత జరిగింది, చిన్న కార్యమైనా మా ఇంటికి వస్తారు, చిన్న పురుడైనా కానీ మా ఇంటికి వస్తారు. ఇంత జరిగితే ఇన్న నోరు లేని బిడ్డలు నేసుకొని నేను రోడ్డు నిలబెడితే ఇంత జరిగితే కనీసం ఒక మాట కూడా మాట్లాడాల. అది ఏమైంది, ఎందుకు జరిగింది వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు, మొత్తం వాళ్ళ సమస్యలోనే జరిగింది. కనీసం ఆ హాస్పిటల్కి కూడా రాలే, నా పిల్లల సాయి కూడా చూడలేదు. ఇంత కష్టంలో మేము ఉన్నప్పుడు కనీసం ఏమైందని కూడా అడగాలి కదా. అంత జరిగినప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యం, పోలీసులు కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తారని నేను అనుకోలేదు. నాకు నా బిడ్డలకు న్యాయం కావాలి. ఏమైనా చేసి నన్ను నా బిడ్డలకి కనీసం చిన్న డాక్టర్ ఓబుల్ రాజు చరణ్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి పేరు. వాళ్ళ మీద అనుమానం, ఫుల్ గా వాళ్ళ మీదే నాకు అనుమానం ఉంది. ఇప్పుడు ఏదైతే ఆయన నైట్ ఆయన పక్కలో ఉన్నాడో అక్కడ వెంకటేశ్వర టీచర్ పోలీసు చెప్పారు. అయితే మీకు ఉదయం ఫోన్ ఎవరు చేశారు, ఏమని చెప్పారు? ఉదయం కొట్టి చంపినాడని నాకు తెలియదు, అంటే నా దాకా రాని లేదు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, సెలవులు కాదని మా ఊర్లో వదిలేసిండ్రు, మా అత్తోళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిండు. నేను 10 రోజులలో మొత్తం అన్ని చేసేసుకొని వస్తాను, మనం ఉదగిరిలో పెట్టుకున్నాం, ఉదగిరిలోనే ఉండాలి, చదివించుకోవాలి, పిల్లల మీద ఆధారపడిండు. కానీ ఆమె మాట్లాడింది అట్టెట్ట బతుకు, అన్ని ఇక్కడ వదిలేసి భార్య బిడ్డల కాడికి ఎలా బతకని అడిగింది. అప్పుడు కూడా నేను అడిగినప్పుడు కూడా వాళ్ళు డాక్టర్ మనము మర్యాద ఇయ్యాలా, నువ్వు అటు మాట్లాడకూడదని కూడా అనిండు. కానీ జరిగింది మాత్రం వాళ్ళకి తెలియకుండా ఏది జరగలేదు, మొత్తం వాళ్ళకి సమక్షంలో జరిగింది. అంత ఇంట్లో అంత శబ్దం లేకుండా ఎలా జరుగుద్ది, అతనికి తెలియకుండా ఎలా జరుగుద్ది, మొత్తం అతనికి తెలుసు, అతని ద్వారా మొత్తం జరిపించింది వాళ్ళే. కానీ ఇప్పటికి మాకు న్యాయం జరగలేదు. 2 నెలలు అయింది, చిన్న పిల్లలు రోడ్డు మీద ఉన్నాం మేము. కనీసం ప్రతి ఒక్క వస్తువు సంపాదించినా కానీ అక్కడే పెట్టేవాడు, ఇంటి దాకా కూడా తెచ్చాడు. వాళ్ళకి తెలీదు, వాళ్ళు లేరు అని మాటలే అంటున్నారు. లేదు, మా దగ్గరగా కూడా పిలిచి మాట్లాడించలేదు. కనీసం ఇంతవరకు ఫోన్ చేసి ఎట్లా ఉండవని కూడా అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళ మీదనే నా అనుమానం, నా డౌట్ మొత్తం వాళ్ళ మీదనే. వాళ్ళు లేని ఏం జరగదు. నాకు